Hello my dear students, welcome back to my channel Edueagle. This is your bio ma'am Anuradha. So మనకి ఈ RRS సిరీస్ లో భాగంగా మనము ఇంకా ఇది 10th చాప్టర్ కదా. సో దీంతో పాటుగా మనకి ఇంకొక చాప్టర్ మిగిలిపోయింది, అదేంటంటే 9th చాప్టర్. ఓకే, సో అందులో పిరమిడ్స్, ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి ఉన్నాయి, హౌ హ్యూమన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఓకేనా, సో అది కూడా మనం తొందరలోనే కంప్లీట్ చేసేద్దాం మన ఈ సిరీస్ ని. ఓకే, సక్సెస్ఫుల్ గా. ఓకే, విత్ యువర్ హెల్ప్ అండ్ విత్ యువర్ సపోర్ట్ ఐ కెన్ సే. ఓకే, సో ఇది ఇంకొంతమందికి ఫ్రెండ్స్కి రీచ్ అయ్యేలాగా మీరు హెల్ప్ ట్రై చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ ఆల్సో. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మనకి 10th చాప్టర్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నారు కదా. నార్మల్గా న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్. అవునా, అందులో మనకి అందరికీ తెలుసు దే ఆర్ 2 types ఆఫ్ రిసోర్సెస్. దే ఆర్ న్యాచురల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అవునా, సో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఈ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఎయిర్, వాటర్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ వి యూజ్ కంటిన్యూస్లీ ఆల్సో విల్ గెట్ బ్యాక్. కానీ నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? లైక్ ఫాసిల్స్, మినరల్స్, కోల్, ఇవన్నీ ఏంటి ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫామ్ అవ్వాలి అంటే యాజ్ యూ ఆల్ ఆఫ్ యూ నో దట్ ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అవునా, సో దాని అంత టైం పడుతుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు యూజ్ దెమ్ like carefully or judicially. The word I can use is judicially. ఓకేనా, అప్పుడే మనకు మన నెక్స్ట్ తరానికి ఆ పైన తరానికి కూడా ఈ యొక్క సోర్సెస్ ని, మన న్యాచురల్ సోర్సెస్ ని మనం అందించగలుగుతాం. మన వారసత్వ సంపద అంటారు చూస్తారా, సో హెరిటేజ్, మన సంపదని మనం నెక్స్ట్ తరాల వారికి అందించేలాగా హెల్ప్ చేస్తారు. సో దానికోసము ఈ న్యాచురల్ రిసోర్సెస్ లో అసలు ఫస్ట్ వాట్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్, అందులో మనకి ఏంటి, అది మనం ఎలా స్పాయిల్ చేస్తున్నామో, హౌ టు గెట్ బ్యాక్ టు దెమ్ అనేవి ఇక్కడ మన కేస్ స్టడీస్ ద్వారా మనకి క్లారిటీ ఇచ్చారనమాట. సో 2 villages ని తీసుకొని దానికి కేస్ స్టడీ చేశారనమాట. అండ్ ఇది ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్ గా ఫస్ట్ వచ్చేసి మన కేస్ స్టడీస్ అంతా కూడా వాటర్ బేస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, మ్యామ్ వాటర్ కమ్స్ అండర్ రెన్యూవబుల్ ఆర్ నాన్ రెన్యూవబుల్? చెప్పండి, మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు నేను కమెంట్స్ చూసి నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా, సో నాకు వచ్చిన డౌట్ మీరు కూడా నా డౌట్స్ ని అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తా ఉండండి. ఓకేనా, యాజ్ యూ కెన్ సీ హియర్, సో సాయిల్, సాయిల్, ఫారెస్ట్, ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే ఏంటి? ప్లాంట్స్ కదా. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే ఏంటి? యానిమల్స్. సో ఇవన్నీ కూడా మనకి they are available and ఎలా మనం మేనేజ్ చేయాలి, హౌ టు కన్జర్వ్ దెమ్ ఆర్ హౌ టు ప్రిజర్వ్ దెమ్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కేస్ స్టడీస్ ద్వారా నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవేంటి కేస్ స్టడీస్ ఎవరి గురించి అంటే ద 2 villages నేమ్డ్ వనపర్తి అండ్ వడ్డిచర్ల. ఓకే, సో 2 villages, దీనికి రిలేటెడ్ టేబుల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి మనం ఇక్కడ ఆన్సర్ చేద్దాం. ఓకేనా, AS4 అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ లో ఈ టేబుల్స్ ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే ఈ టేబుల్స్ ఇవన్నీ మనకి మళ్ళీ మనం దాంట్లో రాయాలి అని అంటే టేక్స్ టైం కదా. అందుకే నేను టెక్స్ట్ బుక్ లోనే డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ విల్ అండర్స్టాండ్. ఓకేనా, అంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. ఓకేనా, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఇంకుడు గుంతలు వినే ఉంటారు. సో మనకి కూడా ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ప్రతి ఇంటికి ఇల్లు కట్టే ముందు ఇంకుడు గుంత అంటే పర్కోలేషన్ ట్యాంక్ అనేది కంపల్సరీ చేస్తారు. అసలు ఎందుకు ఈ పర్కోలేషన్ ట్యాంక్ చేయాలి, అసలు వాట్ ఈస్ ద యూజ్ అంటే ఎప్పుడైతే మనము ఈ రెయిన్ వాటర్ ఉందో అది వేస్ట్ గా పోకుండా మనం ఆ ఉన్న తక్కువ ఏరియాలోనే మనం ఇంకేటట్టుగా చేసుకున్నట్లయితే మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో దాని వలన ఫ్యూచర్ లో మనకి ఆ వాటర్ మనకే కదా, భూమిలో నుంచి వాటర్ తీసుకునేది మనమే కదా ఫ్యూచర్ లో. సో అలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్స్టెడ్ if we are not if we are not following this water conservative methods like percolation tanks and percolation pits, ఏమవుతుందంటే ఈ రెయిన్ వాటర్ అంతా కూడా అంటే మంచి నీళ్ళన్నీ కూడా మనకి సముద్రంలో కలిసిపోయి అది దేనికి పనికి రాకుండా, అంటే తాగడానికి, వ్యవసాయానికి, దేనికి పనికి రాకుండా వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఒక్కొక్క సంవత్సరం మనం చూస్తాము, ఒక్కొక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఒక్కొక్క సంవత్సరం డ్రాట్స్ చూస్తాం. ఆ డ్రాట్స్ టైంలో మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం అంతకు ముందు ఇయర్ మనం కనుక కొంచెం పట్టించుకున్నట్లయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇయరే అంటే మనం ఏంటంటే మనం ఇక్కడ చదువుకుంటున్నాం, మనకి మేబీ మీకు అవగాహన లేకపోవచ్చు. వన్స్ యూ ఆస్క్ యువర్ రిలేటివ్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ హు ఆర్ డూయింగ్ ఫార్మింగ్,
వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ లేక అనేది తెలుస్తుంది మీకు. అంత సఫర్ ఎందుకు పడాలి? అది మన చేతుల్లోనే కదా ఉంది. ఇప్పుడు రెయిన్ వాటర్ మంచిగా వర్షాలు పడ్డప్పుడు వాటిని మంచిగా కన్జర్వ్ చేసుకుని సేవ్ చేసుకుంటే సో నెక్స్ట్ ఇయర్ కి మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో అలా ఫాలో అవ్వడం, అలా ఇలా ఏదైతే నేను చెప్పానో అలా ఫాలో అయింది ఒక విలేజ్. అండ్ సెకండ్ విలేజ్ ఏంటంటే ఎలాంటి వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్ ని ఫాలో అవ్వలేదన్నమాట. సో ఫాలో అవ్వని విలేజ్ ఎలా ఉంది, ఫాలో అయిన విలేజ్ ఎలా ఉంది, ఇవంతా కూడా మనం చూద్దాం. అయితే విలేజ్ 1 విలేజ్ 2 లో ఇది పర్కులేషన్ ట్యాంక్ అని చెప్పాను కదా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే విలేజ్ 1 విలేజ్ 2 ఉన్నాయి కదా. సో ఈ రెండింటికి కామన్ ఏంటంటే కామన్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. రెండింటికి కూడా బేసిక్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఫార్మింగే, అగ్రికల్చర్ మీదే అన్ని ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్, క్రాపింగ్ ప్యాటర్న్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా అన్ని కామన్ గానే ఉన్నాయి. కాకపోతే ఇరిగేషన్ ఇక్కడ చూడండి, వనపర్తి హ్యావింగ్ హయ్యర్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ దాన్ వడ్డిచర్ల. దిస్ ఈస్ గుడ్ దాన్ దిస్. వై సో అది చూద్దాం. ఇక్కడ మీకు కొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. టేబుల్ ఇచ్చేసి వాట్ ఈస్ లైక్ టోటల్ ఏరియా అండ్ పర్సంటేజ్ ఏరియా, నెంబర్ ఆఫ్ వెల్స్ అండ్ శాంపుల్ సైజ్ ఇచ్చారు. క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఇన్ ఎకర్స్ ఇన్ వనపర్తి. టోటల్ ఏరియా ఇన్ ఎకర్స్ అంటున్నారు. 3791 ఇచ్చేసారు కదా ఇక్కడ. సో వాట్ ఈస్ ద టోటల్ ఏరియా అంటున్నారు కదా. సో టోటల్ ఏరియా ఇన్ ఎకర్స్. మనకి ఇక్కడ ఎంత పర్సెంట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నారు. సో ప్లీజ్ అండర్లైన్, బికాస్ మీరు ఇది రాసే ఛాన్స్ ఉంది. కానీ ఆన్సర్ టోటల్ ఇరిగేటెడ్ ఏరియా అన్నారు కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 25% కదా. సో 25% ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్. సో టోటల్ ఏరియా ఎంత, 3791 కదా. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట. మీరు ఫిల్ చేసుకోండి క్యాలిక్యులేషన్స్. ఓకేనా, నియర్లీ 947.75 అట్లా వస్తుంది. ఓకేనా, సో నియర్లీ 947.75 ఒక యావరేజ్ లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఇఫ్ వన్ needs to irrigate all the land in Vanaparthi, how many wells would be required అంటున్నారు. One needs to, ఇప్పుడు మనకి 25% ల్యాండ్ ని మనము ఇరిగేట్ చేస్తున్నాం. 25% ల్యాండ్ కి ఎన్ని వెల్స్ అవసరం అవుతున్నాయి, ఎన్ని అంటున్నారు, 155 కదా. సో టోటల్ అంటున్నారు అంటే 100%. 100% అంటే ఏం చేయాలి, అప్పుడు 155 into 4 కదా చేయాలి. ఎంత వస్తుంది, 4 5 20, 4 5 20, 22, 4 1 4 620. సో ఈ క్వశ్చన్ కి హౌ మెనీ వెల్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే ఏం చెప్పాలి ఇక్కడ మనం, 620 వెల్స్. ఓకే, 620 wells required to irrigate the whole land అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి though the number of wells in Vanaparthi, the area under irrigation is more as compared to Vadicharla. How is this possible? Because they are following certain techniques like they are following percolation pits, percolation tanks and micro irrigation techniques. కొన్ని రకాల కన్జర్వేటివ్, మెయిన్ గా వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్ ని ఫాలో అవ్వడం వలన దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ వనపర్తి. Do you think the area under irrigation will change due to rise in population? Of course, area under irrigation will change due to rise in population. తగ్గుతుంది. Yes, yeah, answer is yes. Okay, so next వచ్చేటప్పటికి ఇక్కడ స్టేటస్ ఆఫ్టర్ 5 years అంటున్నారు. వనపర్తి వడ్డిచర్ల సేమ్ మనకు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఏరియా ఇచ్చారు, పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వెల్స్ అండ్ సో ఆన్. ఖరీఫ్ ఎంత, రబీలో ఏ పంటలు ఎంత డిక్లైన్ ఉందా, ఆదాయం ఉందా లేదా అని ఇచ్చారు. అండ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వెల్స్ ఇస్ 155 నౌ, వాట్ వాజ్ ఇట్ 5 years బ్యాక్. ఓకే, ఇప్పుడు 155 అంటున్నారు అంటే ఎంత పర్సెంట్ డిక్లైన్ ఇందులో ఉంది అంటే 39% కదా. సో 39/100 into 155 ఎంత వస్తుంది, 5 4 20, 5 6 30, 5 8 40 కదా, 5 7 35, 5 8 40 అండ్ 4 4 7. ఓకే,
సో టోటల్గా నియర్లీ 60.45 వస్తుంది. అయితే ఇది ఎప్పుడు ఇంకోటి ఏమంటున్నారు, వాట్ వాజ్ ఇట్ 5 years బ్యాక్ అంటున్నారు. 5 years బ్యాక్ అన్నప్పుడు ఈ 39% అంటే ఎంత తగ్గింది మనకి, ఇది కదా ఆన్సర్. సో ఇప్పుడున్నది ఏంటి 155 ప్లస్ తగ్గిన ఎంత 60.45 అన్ని కలిపితే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 150 50 200 210 215.45 కరెక్టేనా? Yes. And here, what do you think? Color change చేద్దాం. Okay. What do you think the decline in the number of wells represents? What do you think in the decline in the number of wells represents? Because decline in the number of wells and ఏముంది, decreasing the number of decreasing the amount of groundwater. అంతే కదా, amount of groundwater. దాని వల్లనే కదా మనకి నెంబర్ ఆఫ్ వెల్స్ అనేది తగ్గుతుంది. హౌ వుడ్ క్రాప్స్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వెల్స్? ఎలా ఎఫెక్ట్ అవుతాయి? ఇప్పుడు ఇరిగేషన్ లేకపోతే ప్రొడక్షన్ అనేది రాదు కదా, సో ప్రొడక్షన్ రాదు, ఫార్మర్స్ కి లాస్, ఇదంతా అవుతుంది. అండ్ కంపేర్ టేబుల్ 1 and 2 స్టేట్ వాట్ దే టెల్ us about the area under irrigation in both the villages. ఓకే, సో కంపేర్ చేసుకున్నప్పుడు 1 and 2 లో 1 లో దే ఆర్ ఫాలోయింగ్ వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్ అండ్ 2 లో ఫాలో అవ్వట్లేదు. సో ఏరియా అండర్ ఇరిగేషన్ ఈస్ గుడ్ ఇన్ విలేజ్ 1, water conservation is good, but 2 లో it is nil. So ఇక్కడ ఏమవుతుంది, కంపారిటివ్ స్టేట్ హౌ దే టెల్ us about the area under irrigation. Area under irrigation is number of wells తక్కువ ఉన్నా కానీ area under irrigation is more in the village 1 because of the some water conservation methods. Which village do you think is more affected? Obviously వడ్డిచెర్ల, అవునా? సో ఇక్కడ వనపర్తి వడ్డిచెర్ల ఇచ్చిన దగ్గర కొన్ని ఆంధ్రాలో అయితే విలేజ్ 1 అండ్ విలేజ్ 2 ఇచ్చారు. సో ఇది ఏదైనా సరే మీరు ఏదైనా రాసుకోవచ్చు, విలేజ్ 1 విలేజ్ 2 అని ఇచ్చారు మనకి అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద విలేజెస్? ఓకే, ఇప్పుడు మనకి వాటర్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ఫార్మర్స్ ఎలాంటి క్రాప్స్ ని పండించాలి అంటే డ్రై ల్యాండ్ క్రాప్స్, ఆరుతడి పంటలు అంటారు కదా, ఆర్ ప్లాంట్స్ విచ్ రిక్వైర్ లెస్ వాటర్ ని వాళ్ళు చేసుకోవాలి. ఓకే, సో అది మనకి సలహా ఇవ్వాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ 45% ఆఫ్ ద వెల్స్ హ్యావ్ డ్రైడ్ అప్ ఇన్ వనపర్తి అండ్ there is a 39% decline in the number of wells, what percentage of wells do you think have been converted to bore wells? That is nearly 61%. And here comes the next table. By comparing the two table కాదు, ఈ టేబుల్ లోనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. By comparing the two villages, find out where greater number of wells are dried up. What methods would you have saved that in the, okay. So in ఎక్కడ మనకి అంటే village 2, that is వడ్డిచెర్లలో and what methods would you have saved the soil? Like water conservative methods follow అయితే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ కదా, water conservation methods. Which type of farmers, those having small land holdings or those with large land holdings are more affected? Because small land holdings are affected when wells dry up. If water resources become scarce, will it affect the nature of the soil in an area? Of course, soil becomes dry and droughts suffer అవుతాము and fertility తగ్గుతుంది, obvious గా production తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, లాస్ట్ కి ఫార్మర్స్ కి బోర్వెల్స్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి ఆదాయం కాదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ వలన ఆదాయం కూడా తక్కువ వస్తుంది. సో ఫార్మర్ విల్ బి ఇన్ ద లాస్ ఎట్ లాస్ట్. యాజ్ వెల్స్ డ్రై అప్, హౌ ఆర్ పీపుల్ ఇన్ ద ఏరియా డిపెండెంట్ ఆన్ ద వెల్ ఎఫెక్టెడ్? జస్ట్ నో ఐ టోల్డ్ యూ. సో దే విల్ బి as wells dry up, how the people in the area dependent on the well affected because their household income, and మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా. సో these two villages they're depending on the household income కదా, సారీ ఫార్మింగ్ మీదే కదా. సో అలాంటప్పుడు హౌస్ హోల్డ్ ఇన్కమ్ తగ్గడం వలన వాళ్ళ యొక్క లివింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వై డూ యూ థింక్ వాటర్ బికమ్ స్కేర్స్ మెయిన్లీ ఇన్ వడ్డిచెర్ల? సేమ్ క్వశ్చన్, they are not following వాటర్ కన్జర్వేటింగ్ మెథడ్స్. అండ్ ఇంకొకటి కూడా మనము ఫస్ట్ నుంచి మనకు కొంచెం అది వాటర్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి. బికాస్ మేబీ దే డు నాట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా అవ్వచ్చు కదా, వాళ్ళకి ఇలా తెలియకపోవచ్చేమో. ఇలా మనం వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్, మైక్రో ఇరిగేషన్, డ్రై ల్యాండ్ క్రాప్స్ అండ్ ఇక్కడ పర్కులేషన్ బిట్స్ ఇలాంటివి ఫాలో అయితే మనం కూడా సేఫ్ సైడ్ లో ఉంటామంటే ఆబ్వియస్ గా దే విల్ ఆల్సో ఫాలో, రైట్? సో మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈస్ ఆల్సో ద రీజన్ వై దిస్ విలేజ్ వాజ్ ఎఫెక్టెడ్ లాట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఇంకొక టేబుల్. ఇక్కడ ఏంటంటే యాన్యువల్ ఎక్స్పెండిచర్, పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఇరిగేటెడ్
అండ్ టోటల్ కాస్ట్ ఫర్ ఇరిగేషన్ పర్ ఎకర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూద్దాం చూడండి. ఓకే, సో is the availability of water resource same for small and large farmer? Obviously no. Do you think the availability should be same for everyone in an area? Obviously yes. A well irrigates more area in Kharif season as compared to Rabi. How it is possible? Kharif season and rainy season kada, so because of rainfall. Because of rainfall ఉన్నప్పుడు వచ్చిన వాటర్ ని మనం సేవ్ చేసుకుని నెక్స్ట్ కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అండ్ నెక్స్ట్, హౌ షుడ్ అ ఫార్మర్ యూటిలైజ్ సచ్ ఎ కండిషన్? ఓకే, సో ఎలా యూజ్ చేసుకోవాలి ఆ రైనీ సీజన్ లో మనకి వర్షాలు పడ్డప్పుడు అంటే, సో దే హ్యావ్ టు కన్సర్వ్ ద వాటర్, కన్సర్వ్ రెయిన్ వాటర్. సో అలా కన్సర్వ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా అవి నెక్స్ట్ ఇయర్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎ వెల్ కెన్ ఇరిగేట్ 2.5% ఆఫ్ ద కల్టివబుల్ ల్యాండ్, హౌ మెనీ వెల్స్ వుడ్ ఇరిగేట్ ద హోల్ ల్యాండ్? సో వన్ వెల్, ఇక్కడ వస్తుంది చూడండి, వన్ వెల్ కెన్ ఇరిగేట్ ద 2.5% ఆఫ్ ద ల్యాండ్. 100% ల్యాండ్ కి అయితే ఎంత అంటున్నారు అంటే 100/2.5 అంటే ఇక్కడ పాయింట్ తీసేస్తే 10/10 పెట్టుకున్నాం అనుకోండి. సో దట్ ఈస్ 25/1000 అంటే ఏంటి 40. ఆన్సర్ ఈస్ 40. Which factor has a greater effect on the expenditure or number of wells or the depth of well? Obviously the depth of well. ఆలోచించేద్దాము. Yes. And next వచ్చేసి, what is the total expenditure on a whole cultivable land owned by a small farmer in Vaddicherla? How do you think? Okay, small farmer Vaddicherla. Idi answer. 20,000 to 20k to 45k. How do you think a small farmer meets his expenditure? అంతే కదా, వచ్చిన అంతకు ముందున్న దాన్ని తీసుకొచ్చి పెట్టడము, అప్పుల పాలు అవ్వడము, ఇదే కదా. And what could help the small farmer to reduce the expenditure? By growing dry land crops. Only option is by growing dry land crops. Okay, and మనకి కన్జర్వింగ్ ద రెయిన్ వాటర్ కానివ్వండి, కన్జర్వేషన్ ఆఫ్ రెయిన్ వాటర్, ఇలాంటివి కొన్ని ఫాలో అయితే నెక్స్ట్ కి దే కెన్ రిడ్యూస్ ద ఎక్స్పెండిచర్. ఎందుకంటే వాటర్ ని కన్సర్వ్ చేశారంటే ఆటోమేటిక్ గా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి బోర్వెల్స్ డెప్త్ ఆఫ్ ద బోర్వెల్స్ తగ్గుతుంది కాబట్టి దే విల్ బి ఇన్ ద సేఫ్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి, డూ యూ థింక్ ఇంక్రీజింగ్ ద డెప్త్ ఆఫ్ బోర్వెల్ ఇస్ ఎ గుడ్ సొల్యూషన్? 100% నో. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్ది ఎక్కడి నుంచి వాటర్ లేదనుకుంటే నీకు ఎంత లోతు వెళ్ళినా ఎక్కడి నుంచి వస్తే రావు కదా. సో ఇట్ ఈస్ అన్ బ్యాడ్ ఆప్షన్. అండ్ దీనివల్ల ఇంకోటి ఏంటంటే లాస్ అమౌంట్ అనేది ఎక్కువైపోతుంది డిగ్గింగ్ ఆఫ్ ద బోర్వెల్. అది కూడా ఫార్మర్స్ ఆలోచించుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇన్కమ్ ఇచ్చారు, ఇన్కమ్ అండ్ క్రాప్స్. విచ్ క్రాప్ ఈస్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ ఎ స్మాల్ ఫార్మర్ ఇన్ వడ్డిచెర్ల స్మాల్ ఫార్మర్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ప్యాడీ ఖరీఫ్. క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదివి మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఆ టేబుల్స్ లోనే ఉంటుంది కాబట్టి ఈజీ అనమాట. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ ఫార్మర్ ఇన్ వనపర్తి అండ్ వడ్డిచెర్ల? స్మాల్ ఫార్మర్ కి వనపర్తికి వడ్డిచెర్లలో స్మాల్ ఫార్మర్ కి డిఫరెన్స్ ఏంది అంటే, హియర్ హీఈస్ గెటింగ్ మోర్ ఇన్కమ్ ఆన్ కాటన్. ఇక్కడ వస్తుంది చూడండి, స్మాల్ ఫార్మర్ ఇన్ వనపర్తికి కాటన్ మీద ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. కాటన్ ప్యాడీ రబీకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ వడ్డిచెర్ల చూసుకుంటే ప్యాడీ ఖరీఫ్ కి ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. విచ్ క్రాప్ కుడ్ రీప్లేస్ ద ప్యాడీ అండ్ బీ ప్రాఫిటబుల్ యాజ్ వెల్ ఫర్ అ స్మాల్ ఫార్మర్ ఇన్ వనపర్తి? సో ఇక్కడ దేనికి బదులుగా వేసుకుంటే మనకి ఇంకా లాభాలలో ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ మనకి తక్కువ ఆదాయం ఎందులో చూపిస్తుంది? జింజలి కదా. సో ఆన్సర్ ఇస్ జింజలి అండ్ కాటన్. బదులుగా ప్యాడీ వేసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ఆన్సర్ ఇస్ జింజలి అండ్ కాటన్. అయిపోయింది. దో వీ నో దట్ ప్యాడీ కన్స్యూమ్స్ మాక్సిమం వాటర్, వై డూ యూ థింక్ ఫార్మర్స్ స్టిల్ లైక్ టు గ్రో ప్యాడీ? అంటే కొన్నిసార్లు మనం మూర్ఖత్వం అంటాం. ఓకే, సో అది మనం ఎవరు చెప్పినా వాళ్ళకి అనిపించదు. ఫార్మర్సే కాదు, ఈవెన్ సమ్ టైమ్స్ మనం కూడా అలాంటి పనులే చేస్తూ ఉంటాము. ఓకే, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. ఎక్కువ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది అని ఒక ఆశ రైతుకి, అంతే. What is the impact of depleting the resource upon the farmers?
ఇంపాక్ట్ ఆఫ్ డిప్లీటింగ్ ద రిసోర్స్, అసలు ఫార్మర్స్ కే కదా మొత్తం ఎఫెక్ట్. దానికి వల్ల వాళ్ళకి ఇన్కమ్ కానీ ఓకే సోర్స్ తగ్గడం వలన మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఫార్మర్ కి. అండ్ డూ యూ థింక్ ఇన్కమ్ ఆఫ్ స్మాల్ ఫార్మర్ ఇన్ వడ్డీచర్ల ఇస్ సఫిషియంట్ ఎనఫ్ టు మీట్ దీస్ ఎక్స్పెండిచర్? వడ్డీచర్లకి ఆన్సర్ ఈస్ నో. వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఫర్ పిటియబుల్ కండిషన్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ ఎట్ వడ్డీచర్ల? సో వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ అంటే చెప్పుకున్నాం కదా. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ రాయొచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ నాట్ ఫాలోయింగ్ ద వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్, నో కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డూ యూ థింక్ ఫార్మింగ్ ఈస్ అన్ ఆక్యుపేషన్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ ఫార్మర్ ఇన్ వడ్డీచర్ల? Obviously no. Would the farmer have to look for other kind of occupations to meet his needs? It is not ends, it is needs. Okay, is he need to skip to that? Not required, no. Instead he can choose the dry land crops, he can save the water, danto ala cheskoni tana వృత్తిని కొనసాగించుకోవచ్చు. Okay, how did the availability of water affect a small farmer at వడ్డీచర్ల? అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తక్కువగా ఉండడం వలన వాళ్ళు బోర్వెల్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దాని మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టడం వలన వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ స్మాల్ ఫార్మర్స్ వడ్డీచర్ల. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇది అయిపోయింది కదా, టేబుల్స్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేశారు అనేది అడుగుతారు. దట్ ఈస్ ఇన్ సికింద్రాబాద్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్. చెప్పాను కదా ఎలాగా మనము సేవ్ చేసుకోవచ్చు, లైక్ స్మాల్ ఫార్మర్స్ ఆఫ్ వడ్డీచర్ల వాళ్ళని ఎలా సేవ్ చేయొచ్చు అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. సో మోటివేటింగ్ ద ఫార్మర్స్ టు ఫాలో మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ లైక్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సోక్ పిట్స్, లైక్ ఇవన్నీ డైక్స్ అండ్ బ్యారియర్స్ ఇవన్నీ ఫాలో అవుతే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అండ్ నో నీడ్ టు చేంజ్ దిర్ ఆక్యుపేషన్, వాళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళు మంచిగా కొనసాగించుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ వాటర్ ఫర్ ఆల్. మనందరికీ తెలుసు మన భూమి మీద ఎంత శాతం నీరు ఉంది, ఎంత శాతం వాటర్ ఉంది అనేది. సో ఈ ఉన్న వాటర్ లో మోస్ట్లీ అంటే 97% అంతా కూడా మనకి సాల్ట్ వాటర్. ఆ మిగతా 2.5 to 2.75% అది ఫ్రెష్ వాటర్ ఉంది, కాకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేషియర్స్ లాగా ఉంది. ఓకే, ఇంక్లూడింగ్ 1.75 to 2% గ్లేషియర్స్ లో ఉంది, ఐస్, స్నో ఇలాగా. అండ్ ఇంకా దాంట్లో ఈ 2.5 నుంచి 2.5 to 2.75 లో 0.7 to 0.8% యాజ్ అ ఫ్రెష్ వాటర్ అండ్ గ్రౌండ్ సాయిల్ మాయిశ్చర్. అవి ఎప్పుడైతే మనం బోర్వెల్స్ అవి తీస్తామో అప్పుడు వస్తుంది. కానీ మనకి సర్ఫేస్ వాటర్ అంటే లేక్స్ లో ఇదే కదా మనకి ఎక్కువ యూజ్ అయ్యేది. అది ఎంత అవైలబిలిటీగా ఉందంటే 0.01% అవైలబుల్గా ఉంది. అందుకనే మనం వాటర్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. షుడ్ నాట్ వేస్ట్ వాటర్, జుడిషియల్ గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, హౌ డు యూ థింక్ వీ కెన్ యూజ్ వాటర్ జుడిషియలీ అంటే, ఎందుకంటే కొన్ని అంటే ఒక ఫ్యామిలీకి ఇంతవరకు నీళ్ళని కొన్ని టెక్నిక్స్ అంటే వాటర్ పూలింగ్ ని, కార్ పూలింగ్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ హౌ డు యూ థింక్ వీ కెన్ యూజ్ వాటర్ జుడిషియలీ అంటున్నారు. జుడిషియలీ యూజ్ చేసుకోవడానికి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని, సో ఆ వాటర్ అంతటిని ఒక చోటికి కన్సర్వ్ చేసుకొని సేవ్ చేసుకొని బై కన్స్ట్రక్టింగ్ బ్యారియర్స్ ఆర్ డ్యామ్స్ ఆర్ డైక్స్, అందులో మనకి ఒక ఫార్మర్ సో ఈ ఏరియాకి తగ్గట్టు ఈ వాటర్ ఫెసిలిటీకి తగ్గట్టు అంటే క్రాప్స్ ని పెంచుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మంచిగా సేవ్ అవుతారు ఫార్మర్స్. అండ్ వై were farmers at Vanaparthi at a better state than those at Vadicherla? Same story, because of lack of awareness and poor water conservation practices. How did farmers of Vadicherla and Vanaparthi recharge their groundwater resources? అంటే ఎలా చేయొచ్చు అంటే మనం చెప్పుకున్నాం కదా, బై పర్కోలేషన్ ట్యాంక్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్కోలేషన్ ట్యాంక్స్, డ్యామ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సోక్ పిట్స్ ఇలాంటివన్నీ చేసుకుంటే వాళ్ళు వాటర్ ని సేవ్ చేసుకోవచ్చు. మనకి ఓల్డెన్ డేస్ లో విలేజ్ బౌండరీస్ వర్ డిసైడెడ్ అపాన్ ద వాటర్ స్టేట్. ఇక్కడ చూడండి, అండ్ బేసిస్ ఫిక్స్డ్ ఎట్ ద కామన్ పాయింట్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ బిట్వీన్ ద టూ విలేజెస్ బై ద ఎక్స్పర్ట్ ఫార్మర్స్ ఇన్ ద విలేజ్. సచ్ బౌండరీస్ వర్ సోషల్లీ యాక్సెప్టబుల్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సిస్టమ్. అలా చేసుకుని జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారు కాబట్టి దే డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇక్కడ మనకి కొంచెము వాటర్ లేకపోయినా సరే వాటర్ ఎక్కువగా తీసుకునే పంటలు పండించడం వలన అది ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అయింది అనమాట ఈ కేసులో, ఎస్పెషల్ గా వడ్డీచెర్లలో. ఓకేనా. అయితే వీటన్నిటికీ ఇక్కడ ఇంకొక విలేజ్ చెప్పారు మనకి, దట్ ఈస్ కొత్తపల్లి. ఈ కొత్తపల్లి స్టోరీ ఏంటంటే సేమ్ లైక్
వడ్డిచర్ల. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అసలు అవగాహన లేదు, ఇల్లిటరసీ అంటే చదువుకోలేదు, అండ్ డ్రై ల్యాండ్ ఏరియా అంతా కూడా మనకి లేబర్ అనే వాళ్ళు దొరకరు. దీనికి బదులుగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ క్రాప్ ఈల్డ్స్ అనేది చాలా తక్కువగా ఉంది. దెర్ వాస్ నాట్ ఈవెన్ సింగిల్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇన్ ద విలేజ్. చూడండి ఒక్కసారి. సో ఇలాంటి విలేజ్ ని మన ఎక్రిసాట్ పీపుల్ ఉన్నారు కదా, సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, వీళ్ళ పటాన్చర్లో ఉంది ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులు అనమాట, వాళ్ళు ఏ క్రాప్ కి ఎంత వాటర్ అవైలబుల్, ఈ సాయిల్ లో ఈ క్రాప్ సూటబుల్ కాదా. సో ఇలాంటి అవగాహనని ఈ విలేజ్ వాళ్ళకి అంటే కొత్తపల్లి విలేజ్ వాళ్ళకి ఇచ్చి ఆ ఫార్మర్స్ ని చాలా వరకు సేవ్ చేశారనుకోవచ్చు. అయితే ఇక్కడ అందులో ఏంటంటే కొన్ని ఉన్నాయి కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అని. సో ఫార్మర్ అంటే ఇండివిజువల్ గా, కమ్యూనిటీ బేస్డ్ అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇందాక ఆ ఏన్షియంట్ టైంలో ఎలాగ ఉన్నాయో. సో అలాగే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలాగా, ఇప్పుడు మీరు చూసారు కదా కన్స్ట్రక్టింగ్ మ్యాన్సరీ డ్యామ్, ఇలా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ విలేజ్ యూజ్ అయ్యేలాగా అంతవరకు వాటర్ స్టోర్ చేసుకుంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. అండ్ ఇక్కడ మనం శ్రీరామ్ సాగర్ గురించి మాట్లాడుకుందాము బిఫోర్ వి విల్ డిస్కస్ హియర్. సో అలాగే వీళ్ళు ఏం చేశారంటే దే మేడ్ 28 ఓపెన్ డ్రై వెల్స్ నియర్ నల్లా అండ్ లక్ష్మీ కెనాల్ సోర్స్ ఇన్ ద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండ్ రీఛార్జ్డ్ బై బిల్డింగ్ డైక్స్ ఆర్ బ్యారియర్స్ ఇన్ ద నల్లా రిటైనింగ్ ద రన్ ఆఫ్ రెయిన్ వాటర్ ఇన్. రన్ ఆఫ్ అలా పోయే వాటర్ ని వాళ్ళు అలా కన్స్ట్రక్షన్ చేసి ఆ వాటర్ ని అలా నిలిచేలాగా చేశారు. సో దట్ ఈస్ వాట్ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్. అండ్ ఇక్కడ మనకి ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్ లో మెయిన్ గా వచ్చేసి BBF బ్రాడ్ బెడ్ ఫరోస్ అండ్ ప్లాంటింగ్ వేస్ట్ ల్యాండ్ ఆర్ ట్రీ ప్లాంటేషన్ అంటాం. వేస్ట్ ల్యాండ్ ట్రీ ప్లాంటేషన్. బ్రాడ్ బెడ్ ఫరోస్ అంటే ఇలా ఇక్కడ చూపించారు కదా ఇమేజ్. సో ఇలాగా. సో ఇందులో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, they're useful to conserve the soil, water, fertilizer application and weeding operations, field burning of 38 hectare around boundaries in the rectangular and in contours to conserve the rain water. అండ్ ఇది ఏంటంటే మనకి ఇలా చేయడం వలన సాయిల్ ని వాటర్ ని కన్సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ కూడా తగ్గుతుంది. అంటే న్యాచురల్ గానే ఉంటుంది కాబట్టి ఫార్మర్ బేస్డ్ ఇండివిజువల్ గా ఫార్మర్ అటెన్షన్ కాబట్టి ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ ఫర్ ద ఫార్మర్. అండ్ ఇది వచ్చేసి ప్లాంటేషన్ గ్లిరిసిడియా ఏంటంటే ఇట్ ఈస్ అ నైట్రోజన్ రిచ్ ప్లాంట్ అనమాట. ఇది ప్లాంట్ ఇది గట్లు అంటాం కదా, చెవులు ఓపెన్ ల్యాండ్ లో ఫీల్డ్ అంత ఓపెన్ ల్యాండ్ అంత బ్యారన్ ల్యాండ్ గా ఉండకుండా ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ చుట్టూ మనం కనుక ఈ ట్రీ ప్లాంటేషన్ కనుక చేసినట్లయితే యాజ్ దే ఆర్ లెగ్యూమినస్ ప్లాంట్స్ దే ఎన్రిచ్ ద సాయిల్ విత్ నైట్రోజన్ కంటెంట్. అలా సాయిల్ కి నైట్రోజన్ అనేది ఎక్కువగా వెళ్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి మైక్రో ఇరిగేషన్ టెక్నిక్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల ఈ సీ హియర్, సో మనము కెన్ రెడ్యూస్ ద వాటర్ కన్సంప్షన్ బై 70% వాటర్ ని మనం అంత సేవ్ చేసుకోవచ్చు. కానీ ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ టు హియర్ దిస్ నెంబర్ ఆఫ్ ఆర్ పర్సెంటేజ్ దట్ ఈస్ ఓన్లీ 2%. మీకు మనలో సహనం తక్కువ కదా, దానికి ఎగ్జాంపుల్ ఇది. 70% వాటర్ ని కన్సర్వ్ చేసుకోవచ్చు బై యూజింగ్ డ్రిప్ ఇరిగేషన్ అని తెలిసినా కూడా ఓన్లీ ఫ్యూ పర్సెంట్ అంటే 2% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్ వన్. సి ఓకే. అండ్ ఇక్కడ మనకి ఒకసారి మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎక్కడైనా ఆబ్జెక్టివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇక్కడ గోదావరి అండ్ ఇట్ ఇస్ లైఫ్ లైన్ ఫర్ లార్జ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో దట్ ఈస్ అబౌట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వేస్ట్ ల్యాండ్ మనం మాట్లాడేసుకున్నాం, సాప్లింగ్స్ ఆఫ్ గ్లిరిసిడియా. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ అనమాట. TMC అంటే టోటల్ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. TMC 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. సో అది డొమెస్టిక్ యూసేజ్ ఎంత ఉంది ఈ లెక్కన కనుక మనం చెక్ చేసినట్లయితే యూటిలైజేషన్ బై 2025 మనం 2024 లో ఉన్నాం, అంటే దగ్గరలో ఉన్నాం. ఈ 3989 TMC 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ విచ్ ఇందులో 3814 మొత్తం కూడా ఇరిగేషన్ కి వెళ్తే 122 TMC ఫర్ డొమెస్టిక్ యూసేజ్, 51 ఫర్ ఇండస్ట్రీస్, 2 ఫర్ పవర్ జనరేషన్. ఎంత వాటర్ మనకి ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇరిగేషన్ కి. అలాంటప్పుడు ఇక్కడ మనం చాలా బెటర్ గా ఆలోచించి రైతు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి పంటలు వేస్తే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది అనే దానికోసం. ఓకేనా. సో నెక్స్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇరిగేషన్ మనకి ఎక్కడెక్కడ వాటర్ అంటే ఇక్కడ మనకి చెక్ చూడండి, ట్యాంక్స్, కెనాల్స్, గ్రౌండ్ వాటర్, ఇది ఒక పై చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి, the Food and Agricultural Organization of the United Nations has predicted that by 2025 1.5 billion people will be living in the countries or the regions with absolute water scarcity. Absolute water scarcity. ఓకే, అయిపోయింది.
ఇందులో న్యాచురల్ రిసోర్సెస్, అసలు ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఏమేమి వస్తాయి చూడండి. ఎయిర్, వాటర్, సాయిల్, మినరల్స్, ఫ్యూయల్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఎక్సెట్రా. Okay, what is conservation? It is the practice of caring for these resources so all the living things can benefit from them now and in the future. మన వల్లే కాదు, మనమే కాదు, మన తరాలు, మన నెక్స్ట్ వాళ్ళు, అన్ని యానిమల్స్ అన్ని కూడా మనకి బెనిఫిట్ అవుతాయి ఇఫ్ వి కన్జర్వ్ దిస్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా, whatever we are using like food, water, air and shelter comes from all these natural resources only. So ఇదంతా జనరల్ అంటే జనరల్ గా కూడా మీరు ఒకవేళ క్వశ్చన్ అడిగితే రాసేయచ్చు అనమాట. వాట్ ఆర్ రెన్యూబుల్ రిసోర్సెస్, గివ్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు. ఓకే, సో అదర్ సోర్సెస్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ కెనాట్ బి రీప్లేస్, సో దే కమ్ అండర్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము అంటే అన్నెసరీగా వీఆర్ యూజింగ్ ఆర్ వీఆర్ వేస్టింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అండ్ యానిమల్స్ ఆర్ ఓవర్ హంటెడ్. ఫారెస్ట్ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ డూయింగ్ డిఫారెస్టేషన్, ఎక్స్పోజింగ్ ద ల్యాండ్ టు వాటర్ అండ్ విండ్ అండ్ వాటర్ డ్యామేజ్. మనకి చెట్లు లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా, ఇట్ లీడ్స్ టు సాయిల్ ఎరోషన్. సో అండ్ ఫర్టైల్ సాయిల్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది, ఎగ్జాస్టెడ్ అండ్ లాస్ట్ డ్యూ టు ఎరోషన్. ఓకే, సో ఇఫ్ దీస్ రిసోర్సెస్ ఆర్ కేర్లెస్లీ మేనేజ్డ్, many will be used up, and if you used wisely, efficiently, however, renewable resources will last much longer. Through conservation, people can reduce the waste and manage natural resources wisely. ఓకే, అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వాటర్ యూజ్ రెస్ట్రిక్షన్స్ నేను చెప్పాను కదా, మనకి ఫస్ట్ సెషన్ లో అడిగారు ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు జుడిషియల్ గా అంటే, ఇక్కడ చూడండి కొన్ని ఆస్ట్రేలియాలో ఫాలో అవుతున్నారు. ఏంటి అంటే, సో ఇక్కడ వాటరింగ్ ద లాన్స్ బై యూజింగ్ స్ప్రింక్లర్స్, వాషింగ్ వెహికల్స్, యూజింగ్ హౌస్ పైప్ టు క్లీన్ ద పేవ్డ్ ఏరియాస్ అండ్ రిఫిలింగ్ ద స్విమ్మింగ్ పూల్స్, ఇలాంటివన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేసేసారు. ఎందుకు? బికాస్ ఆఫ్ క్రానిక్ వాటర్ షార్టేజ్. సో అలాగే మనకి జుడిషియల్ గా ఎలా ఫాలో అవ్వాలి, అందరికి వాటర్ అనేది ఎప్పుడు ఉండేలాగా ఎలా చేసుకోవాలని మనం కొన్ని రూల్స్ ని పెట్టుకోవచ్చు. అండ్ పాపులేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రోయింగ్ ఎనార్మస్లీ. ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో దట్ పీపుల్ అనేది మనకి పాపులేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. పాపులేషన్ పెరిగిందంటే సోర్సెస్ పెరగాలి ఎక్కడన్నా, కానీ ఇక్కడ ఏమవుతుంది, తగ్గుతున్నాయి. అప్పుడు ఆబ్వియస్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం కదా. సో ఇలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, అదే మనకి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. యూ కెన్ సీ దిస్ సింబల్ అడుగుతారు, సింబల్ చూపించి ఐడెంటిఫై వాట్ ఈస్ దిస్, వాట్ ఇట్ ఇండికేట్స్ అని అంటారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ న్యాచురల్ రిసోర్సెస్, డ్యామేజింగ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఈ ఉన్న రిసోర్సెస్ ని మనం ఇప్పుడు యూజ్ చేసుకొని మన తరాలకి యూజ్ అయ్యేలాగా చేసేదాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. ఓకే, అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ న్యాచురల్ రిసోర్సెస్ లో ఫస్ట్ వన్ ఫారెస్ట్. అసలు ఫారెస్ట్ గురించి అడిగితే మనకి 7th క్లాస్ లోనే డిస్కస్ చేస్తున్నాం కదా, ఏంటి అది ఫారెస్ట్ ఎలాగ యూజ్ అవుతాయి, ఫారెస్ట్ నుంచి మనకి ఏమేమి వస్తాయి, ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో బెనిఫిట్స్ ఇక్కడ మనకి అన్ని కాంటినెంట్స్ లో ఉన్నాయి ఎక్సెప్ట్ అంటార్కిటికాలో ఫారెస్ట్ అంటే ప్లాంట్స్ అనేది లేదు. అంటే ఆ చలికి తట్టుకోవడం కష్టం కదా. అండ్ మనకి లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని, అండ్ ఫారెస్ట్ వల్లనే మనకి న్యూట్రియంట్స్ విచ్ ఇస్ రిచ్ ఇన్ బెడ్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇక్కడ చూడండి, బెడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫర్ న్యూ లైఫ్ టు ప్రాస్పర్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫారెస్ట్ నుంచి చాలా ప్రొడక్ట్స్ మనకి వస్తాయి. అయితే మనం ఏం చేస్తున్నాము, డిఫారెస్టేషన్ చేస్తున్నాము అండ్ గ్రేజింగ్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ద ఫారెస్ట్ అనేది తగ్గిపోతుంది, ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గిపోతుంది. దానివల్ల సాయిల్ అనేది డ్రాట్ కండిషన్ అండ్ సాయిల్ ఈస్ గెటింగ్ ఎరోడెడ్. కాకపోతే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి, ఇది చాలా రెటిక్యులస్. ఇక్కడ చూస్తే deforestation accounts for 15% of the world's greenhouse gas emissions. It harms the people who rely on the forest for their survival, hunting, gathering, harvesting forest products or using timber for fire. అనవసరంగా మనం చేసిన తప్పులకి ఫారెస్ట్ లో ఉన్న ట్రైబర్స్ బలవుతున్నారు ఇక్కడ. అండ్ డిఫారెస్టేషన్ వల్ల గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి 15% ఎక్కువ అవుతున్నాయి అంట. ఓకే, సో చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకొకటి మనకి ఈ డిఫారెస్టేషన్ వల్ల మనం ఎంత ఫారెస్ట్ ని క్లియర్ చేస్తున్నామంటే నియర్లీ 36 million acres ఆఫ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అండ్ ఏరియా అబౌట్ హాఫ్ ద సైజ్ ఆఫ్ అవర్ స్టేట్. ఈచ్ ఇయర్ ద ఎర్త్ ఈస్ లూజింగ్ నియర్లీ 36 million acres ఆఫ్ ఫారెస్ట్. ఇది కూడా ఆబ్జెక్టివ్ పర్పస్ అనమాట, ఇలాంటి చిన్న చిన్నవి. ఓకేనా, నెక్స్ట్
ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ మనకి సస్టైనబుల్ ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ అనేది మనకి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు మనకి, మీకు గుర్తుందా? హక్ ట్రీ మూవ్మెంట్. ఓకే, సో దట్ ఈస్ సుందర్లాల్ బహుగుణ అండ్ అమృతాదేవి బిసానోయిస్ అండ్ ట్రైబ్స్ వాళ్ళు 29 రూల్స్ ని సెట్ చేశారు టు సేవ్ ద కేజ్డ్ ట్రీస్. ఇదంతా కూడా స్టోరీ. ఓకే, సో ఇదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేయొచ్చు మన ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, హౌ టు కన్జర్వ్ అనే దానికి దీనికి ఆన్సర్ అనమాట. హౌ టు కన్జర్వ్ అవర్ ఫారెస్ట్ అంటే low impact logging practices and harvesting with natural regeneration, keeping in the mind and avoiding certain logging techniques as removing the high value trees and all. ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయితే అండ్ యూజింగ్ ద పేపర్ ఫర్ యూజింగ్ ద రీసైకిల్డ్ పేపర్. ఎందుకంటే పేపర్ కూడా చెట్ల నుంచి వస్తుంది కదా, సో వాటి గురించి కంటిన్యూస్ గా చెట్లు నరకడం కాకుండా ఇఫ్ యూ యూజ్ ద రీసైకిల్డ్ పేపర్ అట్లా కూడా మనము మన ఫారెస్ట్ ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాయిల్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిసోర్స్. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, అన్ని పెస్టిసైడ్స్ ని ఇలా అన్ని వేయడం వలన అంటే మిగతావి ఈవెన్ ఇక్కడ చూసుకోండి, సాయిల్ ఇస్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ టు ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ద వైల్డ్. ఇక్కడంటే మనం ఫార్మర్స్ అంతా లైక్ ఫర్టిలైజర్స్ అవి వేసి దాని యొక్క ఫర్టిలిటీ రేట్ ని పెంచి ఏదో నానా తిప్పలు పడుతున్నారు, కానీ వైల్డ్ లో ఎవరు చేయలేం కదా. సో నార్మల్ గానే అది హెల్తీగానే ఉంటుంది. కాకపోతే మన వలన పూర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, రిపీటెడ్లీ like planting the same type of crop in the same place deplete the nutrients in the soil erosion by the water when increases when farmers plow up and down hills. ఇలాంటి టైంలో వాళ్ళకి అంటే వైల్డ్ గా ఉన్న సాయిల్ కూడా, వైల్డ్ ఏరియాలో అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్న సాయిల్ కూడా ఎరోడ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్ మెథడ్ ఏం చేయొచ్చు అంటే కాంటూర్ స్ట్రైట్ ఫార్మింగ్, స్టెప్ ఫార్మింగ్ అంటారు కదా, సో అలాంటివి చేయడం వలన మనకి ఈ సాయిల్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద బయోడైవర్సిటీ, వాట్ ఈస్ బయోడైవర్సిటీ? డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ which are present on the earth. They are also natural resources. వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. మనం ఆల్రెడీ 8th క్లాస్ లో డిస్కస్ చేస్తున్న అవుతుందా, లైక్ రెడ్ జోన్ లో ఉన్నాయి, లైక్ ఎక్స్టింక్ట్ ఎండేంజర్డ్ అండ్ ఓకే 8th క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము, ఎక్స్టింక్ట్ యానిమల్స్, ఎండేంజర్డ్ యానిమల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇలాగే మనకి ఈ యానిమల్స్ ని కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్సర్వ్ చేసుకోవాలి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే when the species become extinct it is lost to the world forever. సైంటిస్టులు చెక్ చేసిన దాన్ని బట్టి నియర్ గా రేట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే 1000 times దాన్ ద న్యాచురల్ రేట్. అన్ని స్పీషీస్ ఇదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీషీస్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సైంటిస్ట్ 1200 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బీటెస్ ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే వీ కుడ్ బి లూజింగ్ ఎనీవేర్ ఫ్రమ్ 200 to 1 lakh species each year. Oh my god. ఓకే, సో ఇదనమాట సంగతి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వి యూస్ బిట్వీన్ 50,000 to 70,000 ప్లాంట్ స్పీషీస్ ని మనం మెడిసినల్ పర్పస్ వాడుతున్నాం. And along in a colony usually pleasant sight, but do you know that a lot of species of plants are completely destroyed to grow the type of grass on the land? Oh my god, ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. కొంతమంది ఏంటంటే ఏదో డెకరేషన్ పర్పస్ వాడతారు, కానీ దానివల్ల చెట్లని కొట్టేసి దానివల్ల ఇప్పుడు ప్లాంట్స్ ఉండడం వల్ల ప్లాంట్స్ ఇంకెన్ని ఆర్గానిజమ్స్ కి హెల్ప్ అవుతుంది. సో అవన్నిటిని మనం డిస్ట్రాయ్ చేస్తున్నట్టు లెక్క. అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. దాని తర్వాత అసలు మేజర్ థింగ్ రీసెంట్ గానే కదా మనకి అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్, హంగామా, ఎన్ని క్రోర్స్ ఎంత ఖర్చు పెట్టి ఏదేదో చేశారు. అసలు రిలయన్స్ కానీ అంబానీ అనగానే మనకి ఏమొస్తుంది, లైక్ జియో ఒకటి వస్తుంది, దాంతో పాటు మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ వస్తుంది కదా. సో ఎందుకంటే మనకి వాళ్ళు పెట్రోల్ విభాగంలో ఫస్ట్ దాంట్లో వాళ్లే కదా మెయిన్ గా మనకి తెలిసినంత వరకు. సో ఇక్కడ మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ఏంటంటే దే ఆర్ నాన్ రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ ఈ పర్సంటేజ్ ఆఫ్ కన్సంప్షన్ ఇన్ సమ్ రిసోర్సెస్, అందులో మనకి కోల్ వచ్చేసి 42% అండ్ వేస్ట్ వచ్చేసి 24%, న్యూక్లియర్ వచ్చేసి 1%, ఆయిల్ వచ్చేసి 24%, గ్యాస్ వచ్చేసి 7%. అందులో ఇప్పుడు మనము క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ఆ క్రూడ్ ఆయిల్ తో పాటు మనకి ఇంకా ఏం ప్రొడక్ట్స్ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. లైక్ ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్, ఫ్యాబ్రిక్స్ లైక్ నైలాన్, మెడిసిన్స్, కాస్మెటిక్స్, వ్యాక్సెస్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ అండ్ మెడికల్ డివైసెస్, ఇవన్నీ కూడా మనకి బై ప్రొడక్ట్స్ డ్యూరింగ్ దిస్ క్రూడ్ ఆయిల్. ఓకే, అవన్నీ ఇప్పుడు ఒకవేళ మనము ఇవి మంచిగా యూజ్ చేసుకోలేవు అనుకోండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకి రావు కదా ఫ్యూచర్లో. సో అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఈ ఇంత
డేంజర్ లో ఉన్నటువంటి మన ఫాసిల్ ఫ్యూయల్స్ ని సేవ్ చేసుకోవడానికి మన సైంటిస్టులు ఇంకొక ఆల్టర్నేటివ్ ని కనిపెట్టారు. అదేంటి అంటే జెట్రోపా, బయోడీజిల్. వాట్ ఇస్ దిస్? Biodiesel. So from the latex of the జెట్రోపా, దాన్ని మనము బయోడీజిల్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్. ఓకేనా? ఇక్కడ కూడా మీకు చూసినట్లయితే కంపెనీ ఇక్కడ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ మినరల్స్ కూడా ఒకసారి అయిపోతే సేమ్ మనకి మళ్ళీ మళ్ళీ రావు కదా, రావాలంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం మినరల్స్ ని ఎలా వేస్ట్ చేస్తున్నాం చూడండి. మైనింగ్ మెథడ్స్, మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్. ఎంటీఆర్ అంటే ఎంటీఆర్ మసాలా కాదు, ఇక్కడ మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్ అనమాట. సో ఇవి మనకి స్పాయిల్ చేస్తున్నాయి ఎన్వైరన్మెంట్ ని. దే డిస్ట్రాయ్ సాయిల్, ప్లాంట్స్, యానిమల్ హ్యాబిటాట్స్. అండ్ అంతేకాకుండా మైనింగ్ వలన మనకి ఎయిర్, వాటర్ ఇదంతా కలుషితం అవుతుంది. సో ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడుగుతారు, కన్సర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్. సో గివ్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు, కన్సర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్ అన్నప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ రాసిన తర్వాత మనము ఈ ట్రిపుల్ ఆర్ కాదు, 4R స్టేట్మెంట్. రణం, రౌద్రం, రుద్రం కాకుండా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. సో ఇవేంటి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ మీకు మీనింగ్స్ తెలుసు కాబట్టి సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ సింబల్ ఇస్తాడు. ఇక్కడైతే 3 R's ఉన్నాయి, ఇంకొక లోగో ఇట్లా పెట్టేస్తే 4 R's అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి వీటితో పాటుగా మనకి ఓవరాల్ మన ప్లాంట్స్ ని, యానిమల్స్ హ్యాబిటాట్ ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే హెల్ప్ అవుతున్నాయి. అంటే మన కన్జర్వేషన్ గ్రూప్స్ అంటాం. అందులో వచ్చేసినప్పటికీ మనకి IUCN మేజర్ గా ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. దే స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1948. ఇది స్థాపించిన ఇయర్ 1948, బట్ ఇట్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్ అండ్ దేర్ హ్యాబిటాట్స్. And in the year 1980, the group proposed a world conservation strategy. Many governments have used this IUCN model to develop their own conservation plans. చూసారా, అది మనకి ఒక ఐడియా ఇచ్చింది అనమాట. ఓకే, సో దాంతో పాటుగా నాట్ ఓన్లీ యానిమల్, వైల్డ్ లైఫ్, ప్లాంట్స్ కూడా వాళ్ళు సేవ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద 10th చాప్టర్. అంటే నేను జస్ట్ టెక్స్ట్ బుక్ చూపించి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మీరు న్యాచురల్ రిసోర్సెస్ నార్మల్ గానే మీరు ఏ క్వశ్చన్ అనేది క్యాజువల్ గా రాయొచ్చు. కాకపోతే కొన్ని కీవర్డ్స్ అనేవి మనకి టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఉంది అని చూపించడానికి నేను మాక్సిమం టెక్స్ట్ బుక్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా? సో అలా కాకుండా మనకి లైఫ్ ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి, ఇలా మనకి సాధ్యం కాదు కదా. మనకి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ అంటే డ్రా చేసుకుని, ఇమేజ్ డ్రా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యూజ్ ద టెక్స్ట్ బుక్ హియర్. ఓకేనా? సో ఇంకొక చాప్టర్ మిగిలిపోయింది, అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ Edueagle and hit the bell icon. Thanks for watching.